హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో అందాలు. ఈరోజు నా మిద్దె తోటలో హార్వెస్ట్ చేస్తున్నానండి. టమాటాలు ఉన్నాయి. ఇంకా ఇది కాపు అయిపోయిందండి. మొక్క ఎండిపోతుంది. డైలీ వాటర్ పోస్తానండి. కాయలు కూడా లేవు, అయిపోయినాయి. తక్కువగా ఉన్నాయండి ఇక్కడ. ఇవి మళ్ళీ కొత్త మొక్కలు అండి. ఇంకా అవి పూత కొద్దిగా ఉన్నాయి. మిర్చి మొక్కలు అండి. 2 మొక్కలు వేసాను ట్రైలో. మీకు చూపించాను కదండి అంతకుముందు. ఆ 2 మొక్కలు కూడా గుత్తుల కింద కాస్తున్నాయండి. సన్న మిర్చి చాలా ఘాటుగా ఉంది. ఇది ఒకసారి నారు తీసుకొచ్చి వేసానండి. 2-3 మొక్కలు వేసాను కానీ 4 మొక్కలు బతకలేదు. 3 మొక్కలు బతికాయండి. 3 మొక్కలు కూడా చాలా కాపు కాస్తున్నాయి. వీటికి బయట నుంచి తెచ్చిన ఫెర్టిలైజర్స్ ఇవ్వట్లేదండి. ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు ఒకటే పోస్తున్నాను. 15 రోజులకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపండి వేస్తున్నాను. నెక్స్ట్ డైలీ వాటర్ పోస్తాను. అదొకటి ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి పైన ఉండడం వల్ల. ఈ ఎండకి ఎంత వాటర్ పోసినానండి, సాయంత్రం అయ్యేసరికి మొక్కలు వాడిపోతున్నాయండి. నేను ఇంకా కొంచెం శ్రద్ధ చేసి ఇంట్లో తయారు చేసిన ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంకా బాగా కాస్తాయండి కాపు. ఇది చిక్కుడుపాదు నా కూరకు సరిపడా దిగుతుందండి. కరెక్ట్గా 10 రోజులకు ఒకసారి కోస్తున్నాను. ఈ పాదు పెట్టిన తర్వాత ఇది పూత స్టార్ట్ అయ్యి కాయలు వచ్చిన తర్వాత 4 సార్లు హార్వెస్ట్ చేశానండి. కానీ చాలా టేస్ట్గా ఉంటున్నాయండి చిక్కుడు. మరి చిక్కుడు పాదు కూడానండి మొత్తం అంతా పాకుతుంది. మరి అలాంటిది ఇది ఏం చిక్కుడు అన్నది నాకు తెలియదు కానండి. ఇది కొంతవరకునే పాదు పాకిందండి. అంత లెక్క కూడా మంచిగా పూత బాగా వేస్తుంది. ప్రతి కనుపు దగ్గర పూత వేసిందండి. ఆ పూత దగ్గర కంపల్సరీ 3-4 కాయలు కంపల్సరీ గుత్తు కింద పెద్ద సైజు కాయలు బాగా దిగుతున్నాయండి. అందుకే అంటున్నాను మా కూరకు సరిపడా దిగుతుంది అనేసి అన్నాను. చూసారా పూత. ఇప్పుడు టమాటాలు హార్వెస్ట్ చేద్దామండి. ఇవ్వండి, చూస్తున్నారా మంచి కలర్ వచ్చింది. కాపు కూడా అయిపోయినట్టుందండి. ఉన్నాయి కొన్ని కాయలు. ఇంకో 10 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయండి అవి కూడా. ఇది నాటు టమాటా అనుకుంటండి. అంటే నాకు కూరగాయలు తెలుసు, అన్ని రకాలు తెలుసు, కానీ కూరగాయల్లో రకరకాలు ఉన్నాయన్నదే అంత ఐడియా లేదండి. 1 ఇయర్ నుంచి చూస్తున్నానండి. అది యూట్యూబ్లో మిద్దె తోటలో పెంపకం అవి చాలా బాగా చేస్తున్నారండి. వాళ్ళందరినీ చూసి నేను కూడా పెంచాలి మొక్కలు అనేసి స్టార్ట్ చేశానండి. ఇదిగోండి పచ్చిమిర్చి అసలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. అసలు ఇది ఏ టైప్ ఆఫ్ పచ్చిమిర్చో కూడా నాకు తెలియదండి. పచ్చిమిర్చి తెలుసు కానీ 2-3 రకాలు తెలుసు, కానీ ఇది కారం కూడా లేదండి, స్వీట్గా ఉంది. చిన్న సైజు కాయండి. ఈ మిర్చి మొక్కలు 10 మొక్కల దాకా పెట్టానండి గ్రో బ్యాగుల్లో. ఒక్కో మొక్కకి 10 కాయలు ఉంటాయండి. ఈ 10 మొక్కలు కూడా చాలా బాగా కాసినాయండి. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవి ఇప్పుడు కోసినాయండి. ఒక 1/2 కేజీ ఉంటాయండి. అసలు కారం అన్నదే లేదండి. ఈ కాయ స్వీట్గా ఉంది. డౌట్ వచ్చి ఒకటి మొక్క విరిచి టేస్ట్ చేశానండి. ఇదేమో సన్నమిర్చి అండి. ఇందా చూపించా కదా 2 మొక్కలు కోసానని. ఇవైతే చాలా కారం అండి. టమాటాలు ముగ్గుని కాయలు కోస్తుంటే పచ్చికాయలు కూడా తెగిపోయాయండి. చిక్కుడు చూసారా ఎంత పెద్దగా ఉందో సైజు. ఈరోజు హార్వెస్ట్ అండి. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.